అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఛానల్ 3. జై భీమ్ భారత్ పార్టీ నుంచి కలపర్తి భాస్కరరావు గారు ఉన్నారు మనతో. నమస్తే సార్. నమస్తే. ఆయన యొక్క రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం. నేను ఈ సమాజం నాకు చాలా చేసింది. సమాజానికి ఎంతో కొంత ఉడతా భక్తిగా చేయాలన్న ఉద్దేశంతో నేను 2019లో ఇండిపెండెంట్ పోటీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేశాను. ఆ సందర్భంలో ప్రతి ఓటర్కి నేను చెప్పింది ఒకటి చెప్పాను, మీరు పిలిస్తే పలుకుతాను, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మేము మీతో ఉంటాం, మీరు మాతో ఉండండి అని చెప్పాము. పోలింగ్ ఏజెంట్ని కూడా పెట్టనండి, మీరు స్వతంత్రంగా మీ ఓటును మీరే స్వయంగా వేయాలని కూడా వాళ్ళకి చెప్పాను. సార్, మీరు రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ అన్నారు కదండి. అవును. సో ఆ జాబ్ వదిలేసి ఇప్పుడు రాజకీయాల వైపు రావాలని ఎందుకు అనిపించింది సార్? ఇంకా బోల్డ్ పార్టీలు కూడా ఉన్నాయి, అవన్నీ వెళ్లకుండా మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేశారు? స్వతంత్ర అభ్యర్థిగా అంటే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పార్టీల గురించి నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే మనం స్వయంగా ఈ సమాజం మనకు చేసింది కాబట్టి డైరెక్ట్గా సమాజానికి మనం ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉండాలన్న ఉద్దేశంతో పేదవాళ్ళకి ఆ విధంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా కంటెస్ట్ చేశాను. ఇప్పుడు 2019లో కంటెస్ట్ చేశారు అన్నారు కదా, అప్పుడు మీకు ఎన్ని ఓట్లు పోలేయండి? నాకు అప్పుడు 7,000 చిల్లర వచ్చింది. అంటే ఇప్పుడు మీకున్న రాజకీయ పార్టీల గురించి తెలుసు, వైఎస్ఆర్సీపీ ఉంది, జనసేన ఉంది, టీడీపీ ఉంది, ఇంకా బోల్డ్ పార్టీలు ఉన్నాయి. వాటిలన్నింటినీ నెగ్గుకొని మళ్ళీ ఇప్పుడు కూడా గెలవగలని మీకు నమ్మకం ఉందండి? గెలవటం ఓడటం అనేది సమస్య కాదు. ఇక్కడ జనాల సమస్యని పరిగణలోకి తీసుకుని ఆ సమస్యను పరిష్కారం చేయటం కోసం మాత్రమే మేము కంటెస్ట్ చేస్తున్నాం. ఈ గెలుపు ఓటములు అనేది ఓటేసుకున్న తర్వాత ఓటర్ని విస్మరించి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం లేకపోతే వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళు పనిచేస్తారే కానీ మేము అలాంటి పార్టీ కాదు ఇది. మాకు నిరంతరం పేదవాళ్ళ ఇబ్బందులు, వాళ్ళకు ఉన్న సమస్యలను పరిష్కారం చేయటం అనేది మా ధ్యేయం. ఆ దిశగానే మేము ప్రయాణం చేస్తాం. సార్ చెప్పండి, జై భీమరావు పార్టీ ఎలా ఆవిర్భవించింది, అసలు దీని వ్యవస్థాపకులు ఎవరు, మీరు ఎలా దాంట్లోకి వెళ్ళారు? జై భీమరావు భారత్ పార్టీ జడా శ్రావణ్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఈ పార్టీ ఎస్టాబ్లిష్ చేయబడింది. స్టేట్ ప్రెసిడెంట్ అయిన అంటే రైల్వే ఎంప్లాయీ కొండలరావు గారు అనే ఆయన కూడా ఈ పార్టీలో రావటం వల్ల మేము గతంలో రైల్వేస్ అండ్ బిఎస్ఎన్ఎల్ కలిసి ఐక్య ఉద్యమాలు చేసేవాళ్ళమే. ఆ నిమిత్తమై నన్ను కూడా వాళ్ళు ఇన్వైట్ చేయటం వల్ల జై భీమరావు భారత్ పార్టీ తరఫున నేను కంటెస్ట్ చేయడానికి విల్లింగ్ అయ్యి ఈ 2024లో కంటెస్టెడ్ క్యాండిడేట్గా గన్నవరం నియోజకవర్గం నుండి పోటీలో ఉన్నాను. ప్రతి గ్రామానికి వెళ్ళి అందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు పిలిస్తే మేము వస్తాం, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మీకు న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉంటే శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో మేము వాటిని పరిష్కారం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాము. మీరు మమ్మల్ని నమ్మండి, మేము మీతో ఉంటామని ప్రతి ఓటర్కి చెప్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా కంటిన్యూగా ఈ భూమి మీద ఉన్నంతకాలం ఈ నియోజకవర్గంలో మేము తిరుగుతూనే ఉంటాము. ఎవరికైనా ఇబ్బంది కలిగినా కానీ వారితో మేము వాళ్ళ ఇబ్బందిని పాలు పంచుకుని మేము ముందుకు నడవడానికి ఈ శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము నడుస్తున్నాము. జై భీమ్ భారత్ పార్టీ తరఫున నిరంతరం పనిచేయడానికి మేము సంసిద్ధులమై ఉన్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు మళ్ళీ 2024లో కూడా కంటెస్ట్ చేయబోతున్నారు గన్నవరం నియోజకవర్గం నుంచి. నిజంగా దేవుడు మీరు గెలిస్తే నెక్స్ట్ మీ నియోజకవర్గానికి ప్రజలకి ఏ విధంగా, అంటే పేద బడుగు బలహీన వర్గాలు చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ఫండ్స్ అలాట్ చేస్తుంది. ఆ వచ్చిన ఆదాయాన్ని బట్టి ఆ జనాభా ప్రాతిపదికన ఎవరికి ఎంత ఇబ్బందుల్లో ఉంటే ఎంత మనం హెల్ప్ చేయగలం, ఎంత సహాయం చేయగలం అనే దాని మీద దాన్ని కంపేరిటివ్గా క్యాలిక్యులేటెడ్గా ముందుకెళ్తాం. అంతేగాని నేను ఇది చేస్తానని చెప్పి మోసపూరిత మాటలు చెప్పేసి మాయ మాటలు చెప్పే పార్టీ కాదు ఇది, వ్యక్తిని కూడా కాదు. సార్ చెప్పండి, ఇప్పుడు జై భీమరావు భారత్ పార్టీ నుంచి 175 స్థానాల్లో కూడా కంటెస్ట్ చేయడానికి పార్టిసిపేట్స్ ఉన్నారండి మీకు? క్యాండిడేట్స్ ఉన్నారండి. మొత్తం 200 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. 25 ఎంపీ స్థానాల్లో కూడా పోటీ ఉంటుంది. 175 నియోజకవర్గాల్లో కూడా కంటెస్టెంట్ క్యాండిడేట్స్ రెడీగా ఉన్నారు. ఇందుట్లో హైర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నాయి, రిటైర్డ్ ఎంప్లాయీస్ని, వాళ్ళని ఎక్కువ
చూజ్ చేస్తున్నారు. ఎందుకంటే సమాజం అంటే తెలుసుకుని సమాజానికి మనం ఏం చేయగలం అనే క్యాండిడేట్స్ని మాత్రమే మేము క్వాలిఫై చేస్తాం, సెలెక్ట్ చేస్తాం. అది మా అధ్యక్షుల వారి ఆలోచన. సార్ చెప్పండి, ఇప్పుడు ఒక్కొక్క అన్ని పార్టీలు ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అలియన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కొన్ని పథకాలు చెప్తున్నారు. అంటే వాళ్ళ మేనిఫెస్టో చెప్తున్నారు, మేము అది ఇస్తాం, మేము ఇది ఇస్తామని. సో మీరు కూడా 175 స్థానాలు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు ఏం జనాలకి ఏం మేనిఫెస్టో అవ్వబోతున్నారు, అంటే మీరు ఏం చేయబోతున్నారు? వాళ్ళకి ఏది అవసరమైతే ఆ సందర్భం బట్టి మేము దాన్ని మేనిఫెస్టో కాకోకుండా సందర్భాన్ని బట్టి సందర్భోచితంగా చేస్తాం. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ని నివృత్తి చేయాలంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్టేట్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దానికి ఎవరెవరు అర్హులు అనే దాని మీద చాకౌట్ చేస్తాము. ఆ విధంగా వాళ్ళని కూడా తర్ఫీదు ఇచ్చి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తాం. అంటే ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి, అన్ఎంప్లాయ్మెంట్ని నివృత్తి చేయడానికి నిరంతరం మా పార్టీ పనిచేస్తుంది. సో ఈ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయబోతున్నారు కాబట్టి మీకు ఆల్ ది బెస్ట్ అండి. సో ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు మమ్మల్ని గెలిపించిన, మమ్మల్ని ఓడించిన నిరంతరం ఈ ప్రజలతోనే మేము కలిసి ప్రయాణం చేస్తాం. వాళ్ళకు ఉన్న ఇబ్బందుల్ని మేము తెలుసుకుంటూ ఉంటాము. ఆ ఇబ్బందుల్ని ఎలా పరిష్కరించాలనే దాని మీద మాత్రమే మేము తిరుగుతూ ఉంటాం. నిజంగా చాలా మాకు చాలా లక్కీ సార్, మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. సో మీ జై భీమ్ భారత్ పార్టీ కంటెస్ట్ చేస్తున్నందుకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ 2024 ఎలక్షన్లో మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. మీ ఛానల్ మమ్మల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు, భవిష్యత్తులో కూడా మా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మీరు దోహదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.